హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడున్నా అనుకుంటున్నారు? సో అదిగోండి, రోడ్డు మీద ఉన్నాను అనమాట. అమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్తున్నాను. అమ్మ వాళ్ళకి సర్ప్రైజ్ అనమాట, చెప్పలేదు వాళ్ళకి కూడా. ఈరోజు వచ్చేసి సాటర్డే అనమాట. లేదు, ఊరికే వెళ్తున్నాము. నాన్నకు మొన్న వరకు బాగాలేదు కదా హెల్త్, సో అందుకని చెప్పేసి జస్ట్ చూడ్డానికని వెళ్తున్నాము అనమాట. సో వెళ్ళిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ చూస్తూ ఉండండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. అండ్ బ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. వీళ్ళు మేము అమ్మ వాళ్ళ ఊరు వచ్చినప్పుడు రెగ్యులర్గా తీసుకునే దగ్గర కొబ్బరి నీళ్ళు తీసుకురావడానికి అని వెళ్ళారు. వచ్చేసాము, ఆల్మోస్ట్ పక్కూర్లో అయితే ఉన్నాం అనమాట. అరగండి, కొబ్బరి నీళ్ళు తీసుకురావడానికి అని వెళ్ళారు వాళ్ళ తాతకి. రెగ్యులర్గా అక్కడే తీసుకునే వాళ్ళం మేము ఇక్కడికి వచ్చినప్పుడు. అండ్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6 అవర్స్తుంది అనమాట. 5 కల్లా స్టార్ట్ అయ్యాంలేండి. 4:30కో ఏమో స్టార్ట్ అయ్యాము. అండ్ 5-6 దగ్గరగా 5:45 అలా వస్తుంది. మంచిగా సన్సెట్ అవుతుంది. చిన్నగా రండి. చెరుకు రసం ఉందా? చెరుకు రసం చూడలేదు, పక్కన ఉందో లేదో. ఇచ్చారా? ఏం చదువుతున్నాడు వచ్చి? నువ్వు లేవేమో, తలుపేసింది గేటు అనుకుంటున్నా. మంగళగిరి దాకా వచ్చి కాయలు పిచ్చి వెళ్ళాడు. ఇంకా నేను వెళ్ళేసరికి అమ్మ ఉండదేమో అని అనుకున్నాను అనమాట. అంటే పొలం అలా వెళ్తదేమో అని అనుకున్నా. గేట్ వేసింది, ఇంకా లేదేమో అనేసి అనుకుని నేను ఇంకా నానమ్మ దగ్గరే ఉన్నాను అనమాట కొంచెం సేపు వరకు కూడా. ఇంకా తర్వాత బండి ఉంది, తాత ఉన్నాడేమో అని ఇంకా పిల్లలిద్దరు వెళ్ళి చూశారు. అప్పటికి కూడా నేను లేదేమో అని అనుకుని దగ్గరకు వచ్చే వరకు నేను చూడలేదు అనమాట. ఇంకా మా సన్నగాడేమో మేమిద్దరమే వచ్చాము, మా అమ్మ కూడా రాలేదు అనేసి చెప్తున్నాడంట. ఇంకా అమ్మ వచ్చి నన్ను చూసింది, ఒక్కదానివే వచ్చావా పిల్లల్ని తీసుకొని అన్నట్లు షాక్ అయ్యి ఇంకా కొంచెం హ్యాపీ టీయర్స్ అవి అయితే వచ్చాయన్నమాట. అంటే ఇక బయటకు అయితే రానివ్వలేదు కానీ బట్ ఆ ఫీల్ అయితే తెలుస్తుంది కదా మనకి ఎదుటి వాళ్ళని చూస్తే. సో ఇంకా అలా శారీ సరిగా లేకపోవడం వల్ల కొంచెం నేను అది క్యాప్చర్ చేయలేకపోయాను అనమాట. సో అది సడన్ గా చూసి కొంచెం హ్యాపీ టీయర్స్ అవి వచ్చాయి, కళ్ళంబడి నీళ్ళలాగా వచ్చాయి. నాన్నకు కూడా ఫోన్ చేసి ఏం చేస్తున్నారు, ఎలా ఉంది అంటే మేము ఇక్కడికి వచ్చినట్టు చెప్పలేదు కానీ త్వరగా వెళ్ళి ఇంటికి అన్నట్లుగా చెప్తాను. ఇంకా నానేమో గేదెల దగ్గరికి వెళ్ళాడు అనమాట. ఇక రాగానే తాత అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళారు ఇక పిల్లలైతే. పరిగెత్తుకుంటూ వెళ్ళారు. మా నాన్నకి అసలు వీళ్ళకి తెలియదు మేము వస్తున్న సంగతి, సర్ప్రైజ్ అనమాట. నియర్లీ 1 month 10 days వరకు కూడా ఉండి వెళ్ళాం కదండి. సడన్ గా వెళ్ళిపోయేసరికి వాళ్ళకి కొంచెం దిగులుగా ఉందంట. మొన్న ఒక రోజు అమ్మ మాటల్లో చెప్తే కాల్ చేసినప్పుడు ఇంకా అలా సరే వెళ్ళొద్దాము, ఎటు మేము బుధవారం నుంచి పిల్లల్ని స్కూల్కి పంపిద్దాం అనుకుంటున్నాము, సో ఇంకా వెళ్దామని చెప్పి ఇంకా అలా సాటర్డే నైట్కి వచ్చాను. సో అది ఇంకా నైట్ అయితే డిన్నర్ చేస్తూ ఉన్నారు. ఇంకా మేము వెళ్ళాక అమ్మ అయితే రూమ్ అంతా కూడా నీట్ గా సర్దుకుందంట. పైన ఉన్నవన్నీ కూడా తీసేసి ఇక బట్టలు అవన్నీ కూడా నీట్ గా సర్దుకుంది. పిల్లలు ఉన్నారనుకోండి ఎక్కడక్కడ లాగేస్తూ ఉంటారు. అండ్ ఇక ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అనమాట. ఇంక వెళ్ళిన తర్వాత ఇదిగోండి అన్ని తీసి ఇంకా అలా మొత్తం కూడా నీట్ గా సర్దింది అనమాట. ఇంకా ఆ రోజు సాటర్డే, సో సాటర్డే కాబట్టి ఇంకా నైట్ అమ్మ కొంచెం గోధుమ రవ్వ ఉంది, ఉప్మా లాగా చేయమంటే ఇంక ఇక్కడైతే ఉప్మా చేసి ఇంకా నైట్ డిన్నర్ కి అయితే ఆ రోజు ఉప్మా తినేసాం అనమాట అలాగా. సో ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అంటే ఇంకా సండే ఈరోజు. సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా అందరి కోసము. సండే కాబట్టి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్పెషల్ వచ్చేసి పూరి అండ్ చికెన్ కర్రీ అనమాట. పూరి కానీ చపాతీ కానీ ఏది అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు, ఏదైతే అదవుతుంది. బట్ ప్రస్తుతానికైతే చికెన్ కర్రీ చేస్తున్నాను. అండ్ గోధుమ పిండి కలిపి పెట్టాను అనమాట. సో దేనికి ఎక్కువ ఓట్స్ వస్తే అది చేస్తాను అనమాట. సో అది ప్రస్తుతానికైతే చికెన్ కర్రీ చేస్తూ ఉన్నాను. అండ్ పిల్లలు అయితే జస్ట్ లేచారు, 7:30 అయింది ఈరోజు. వాళ్ళు లేచేసరికి ఇంకా సావిటి దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నారు అనమాట. నైట్ పడుకునేసరికి లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 10:30కో ఏమో పడుకున్నారు నిన్న.
ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు మార్నింగ్ లెగడం అయితే లేట్ అయిపోయింది అనమాట. సో ఇది అబ్బా ప్రస్తుతానికి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. వచ్చి వారం గడవక ముందే మళ్ళీ వెళ్ళావా అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఈసారి 10-15 డేస్ అలా అయితే ఏమి కాదు, జస్ట్ 2 డేస్ కోసం మాత్రమే వచ్చాము. అది కూడా ఇక మొన్న నాన్నకి బాగాలేదు అండ్ సడన్ గా వెళ్ళిపోయేసరికి కొంచెం వాళ్ళకి ఏదోలా ఉంటది కదా అని చెప్పేసి ఇంకా అలా చూడడానికి వచ్చాము అనమాట, అంతే. సో వెళ్ళిపోతాం ఒక 2 డేస్ లో అయితే. కానీ మేము వచ్చినందుకు మాత్రం, అది కూడా చెప్పకుండా వచ్చినందుకు మాత్రం సడన్ గా చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను ఒక రకంగా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక్కదాన్నే వెళ్తున్నాను కదా పిల్లల్ని తీసుకొని, మరి ఎలా వస్తానో ఏంటో అని చెప్పి నేను వెళ్ళేంతసేపు కూడా వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. అందుకని ఆ రీజన్ వల్ల కూడా నేను చెప్పలేదు అనమాట. ఫైనల్లీ వచ్చేసాము అండ్ ఈ 2 డేస్ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తాము. సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి పూరి అండ్ చికెన్ కర్రీ చేస్తున్నాను. సో పూరి నేను ఎక్కువగా పూరి ప్రస్తుతం చేత్తో చేయను అనమాట, కానీ ఈ రోజు చేత్తో చేశాను. పూరి కూడా పొంగాయి అనమాట బాగానే. సో ఇంక ఇక్కడైతే చికెన్ కర్రీ కూడా రెడీ. అప్పుడే వచ్చింది అమ్మ మార్నింగ్ పనికి వెళ్ళి. సో ఇంకా రాగానే కొంచెం ఉప్పు కారం చూడమంటే ఇంకా అలా లాస్ట్ లో కొత్తిమీర వేసి చూస్తూ ఉందన్నమాట. ఈ రోజు పచ్చి కొబ్బరి వేసి చేశాను, కర్రీ టేస్ట్ చాలా బాగా వచ్చింది అనమాట. సో ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా అందరం కూర్చొని మంచిగా బ్రేక్ఫాస్ట్ చేయాలి. మా చిన్నోడు గోల్ అండి, నాకు దోశ చికెనే కావాలి, దోశ చికెనే కావాలి అని చెప్పేసి. ఇంకా అప్పటికప్పుడు అంటే ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి దోశ చికెన్ కర్రీ. ఇంకా పూరి చికెన్ కర్రీ చేస్తానులే అంటే ఇంకోకే అన్నారు. అందులోనూ వీళ్ళు ఎక్కువ అమ్మ వాళ్ళు పూరియే తింటారు, చపాతీ తినడానికి ఇష్టపడరు. మేమేమో ఎక్కువ చపాతీ తింటాము. ఇంకా సర్లే అని చెప్పేసి ఈ రోజుకైతే ఇంకా అలా పూరి, నాకు యాక్చువల్గా పూరి ఇష్టంలే కానీ బట్ డీప్ ఫ్రై చేయాలి కదా. అంతేకాకుండా పూరి చేయడమే ఈజీ అనమాట, ఆయిల్లో వేయగానే చక్కగా పొంగుతుంది. అదే చపాతీ అయితే అటు ఇటు తిప్పుతూ కాల్స్తూ ఉండాలి కదా. సో కానీ ఎందుకో మరి ఎక్కువ చపాతీ ప్రిఫర్ చేస్తాను అనమాట, ఆయిల్ తక్కువ వేయొచ్చు కదా అని చెప్పేసి. ఇంకా అలా చక్కగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పూరి ఇంకా చికెన్ కర్రీతో ఎంజాయ్ చేసాము. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే పొలానికి వెళ్తున్నాం అనమాట. ఊర్లోకి ఆవులు వచ్చాయంటండి. మామూలుగా ఒక మంద ఆవుల్లాగా వస్తాయి కదా, ఈ ఎండాకాలం ఎక్కువ తిప్పుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు పంటలు ఏమి ఉండవు కదా, పొలాల్లో ఏమన్నా ఉంటే తింటాయి అని చెప్పేసి ఈ సీజన్ లో దోలుకొస్తారనమాట. సో అలా వచ్చాయంట, చూడ్డానికి వెళ్తున్నాము. లేవురా, ఇగో 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 ఆడాడో ఉన్నాయి. ఇగో అటు అయ్యే పడితే అడిపోతుంది బండి. అక్కడ కొన్ని అండ్ అక్కడ కొన్ని. మా నాన్నను షన్నుగాడు బండి మీద వెళ్ళిపోయారు, మేమిద్దరం ఏమో నడుచుకుంటూ వస్తుంటే పొలాలు కదా దారి సరిగా ఉండదు, అందుకే ఎందుకులే ఇంకా మేమిద్దరం నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇటుకోండి మా వాడు. ఆవులు వచ్చాయని చెప్పగానే మా వాళ్ళు గోల అనమాట, వెళ్దాం తాత అని చెప్పి. మెయిన్లీ మా చిన్నోడు. ఇంకా మా చిన్నోడికి ఏదన్నా చెప్పాము అంటే అక్కడికి తీసుకెళ్ళింది దాకా కూడా అసలు వదలడండి, గోల్ చేస్తూనే ఉంటాడు అన్నమాట. సో ఇంకా అలాగా పిల్లలు ఇంకా నాన్న నేనైతే వచ్చామన్నమాట. అలా ఆవులు చూద్దాం రండి అని చెప్పేసి. మా చిన్నోడికి ఆవులన్నా గేదెలన్నా దూడలన్నా కోళ్ళు కుక్కలు ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట వాడికి. సో ఇంకా అలాగా వచ్చేసాము. చూడండి ఎన్ని ఆవులు ఉన్నాయో. ఇవేంటంటే చెప్పాను కదా ఈ ఎండాకాలంలో ఈ టైంలో పంటలేమి ఉండవు కదా, సో అందుకనేమో కానీ ఇలా తోలుకొస్తూ ఉంటారన్నమాట. ఒక 2 డేస్ ఒక ఊరు, ఒక 2 డేస్ ఒక ఊరు, అలా అలా తిప్పుకుంటూ ఇంకా మేబీ వాళ్ళ ఊరు అయితే వెళ్తారనుకుంటా. నేను వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఏ ఊరు వాళ్ళది ఏంటి అని చెప్పి అడిగి ఉండాల్సింది, కానీ బట్ ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచన వచ్చింది అనమాట నాకు. అంటే ఏం లేదు, జస్ట్ తెలుసుకోవడానికి అసలు ఎన్ని ఊర్లు తిరుగుతారు వాళ్ళు, ఇలాగా ఎంత దూరం వెళ్తారు అని చెప్పేసి మామూలుగా తెలుసుకోవడానికి అడుగుదాం అనుకున్నాను.
అదేంద్రా నీ అంక అంతే చూస్తుంది, వస్తానంటుందిరా. ఓయ్ అదిగో పొడిచింది. ఓయ్ ఇట్రా, చేలోంచి బాలో గట్టు మీదరా. ఇప్పుడు కొన్ని గట్టు మీదగా వెళ్ళి అయినానా ఇయ్యనా. ఫుల్ గాలండి అసలు. ఇంకా పొలాలు అంటే ఇంకా గాలి అలానే వస్తుంది కదా, మీరు కూడా వినే ఉంటారు. ఇంకా మైక్ తీసుకెళ్ళి ఉండాల్సింది, మైక్ తీసుకెళ్ళలేదు నేను. అటు పక్కనేమో అన్ని తెల్ల ఆవులు అండ్ ఇటు వచ్చేసి ఈ బ్రౌన్ కలర్ అన్నమాట. ఇవి కొంచెం పొడుస్తాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అన్నారు వాళ్ళైతే. కానీ మా చిన్నోడేమో దగ్గరికి వెళ్తున్నాడు అనమాట. వీడిని తీసుకురావడమేమో గాని పాపం మా నాన్న వాడి వెంట తిరగలేక అల్లాడిపోయారు. అసలు ఒక దగ్గర ఉండడండి. దాని దగ్గరికి వెళ్ళా, దీని దగ్గరికి వెళ్ళా. మా ఇంటి దగ్గర మేత ఉంది, నేను వేస్తాను, నేను నిన్ను పెంచుకుంటానని చెప్తున్నాడు అనమాట అక్కడ ఒక ఆవు తోటి. సో ఇంకా ఏమో వాళ్ళకి డబ్బులు ఇద్దాము, ఒక ఆవును తీసుకెళ్లి పెంచుకుందాము అనేసి చెప్తూ ఉన్నాడు. వాడి మాటలు భలే ఉంటాయి అన్నమాట. ఇంకా అక్కడ కాసేపు చూసి ఇంక ఇక్కడ అయితే రిటర్న్ అయిపోయాము. బ్యాటరీ మొత్తం డౌనా? బ్యాటరీ డౌన్ అంట, బ్యాటరీ డౌన్. మరి ఆవులో అని ఎగురుతున్నారుగా. దిగు, అది తీసుకెళ్ళి దూడకు పెట్టుకో, తినిద్ది. చిన్న దూడకు పెట్టు. అమ్మమ్మని అడిగా, అమ్మమ్మ ఏమన్నా జ్యూస్ ఉన్నాయా అని అడిగి వెళ్ళి. చిన్న దూడకు పెట్టరా. ప్లేస్ సరిపోలేదా? ఎవరు? నేనా? వాడా? గ్రాండ్ అయ్యా, చల్లటి గాలి వస్తుంది. నాయనమ్మ కూర అయిందేమో. తిన్నావా పూరి? మటన్ కూర బాగుందా? వేసుకొని రా, బ్యాటరీ వేసుకొని వస్తాడు. ఇంకా వాడిని ఇచ్చా. నేను మాలు కడతాయి, మాలు చేతావుగా. దారం గుచ్చా కాడే ఉండవు ఇంకా. ఇది మందేనా పుంజు? ఇయేనా మొన్న అనుకున్నా. మొన్నటి మీద కొద్ది గూరిందే. అబ్బాయి నీకు చేతిలో గొడవలు ఎందుకురా? నెల ఏం లేదుగా దీనికి. గోరింటాకు చెట్టు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీని గిల్లుకొని పెట్టుకోవాలి, ఏముంది దీనికి. ఇంకా నేనేం పెద్ద చెట్టు అనుకుంటున్నా ఇన్ని రోజుల నుంచి. మునక్కాయ చెట్టు పక్కన గోరింటాకు పెట్టిద్దని నన్ను గోయమంటున్నావా? అయ్యో, ఇప్పుడేనా కొయ్యటం? మొదటిసారి. రాదు బూజు తొడుతారే వాళ్ళు.
చలి ఇంకా ఎండ కాస్తానే ఉందా ఆడాది ఇదే ఇంక ఈరోజు ఈ వ్లాగ్ అంతా కూడా నేచురల్ వ్లాగ్ అనమాట. సరదాగా ఉన్న 2 days లో ఒక డే ఎలా స్పెండ్ చేసాము అని చెప్పేసి, ఇది సండే రోజు. సో అది ఇంకా అలా తర్వాత అయితే కాసేపు నానమ్మ దగ్గర కూర్చున్నాను అనమాట. ఇంకా అవి 4 పూలు ఉంటే అవి మాల కట్టి నేనే పెట్టుకున్నాను. అండ్ ఇంకా గోరింటాకు చెట్టు మొన్న వచ్చినప్పుడు పెట్టుకుందాం అని అనుకున్నాను, కానీ ఇంక అప్పుడు మర్చిపోయి వెళ్ళిపోయాను అనమాట. అండ్ ఇప్పుడు ఉంది, గుర్తొచ్చింది, ఇంకా అలా పెట్టుకుందాం అని చెప్పేసి ఇంకా అలా కొంచెం ఆకైతే గిలుతున్నాను. చెట్టు చిన్నదే కదా అని చెప్పి చెట్టును తక్కువ అంచనా వేసాను, కానీ ఇదిగోండి ఇంత ఆకైతే వచ్చిందనమాట. ఇంకా నా 2 చేతులకి, మా అమ్మ కాళ్ళకి, మా అమ్మ చేతులకి అలా వచ్చింది. ఇంకా అంత వస్తే సరిపోద్ది కదా, ఇంకా అంతకు మించి ఎవరున్నారు చెప్పండి పెట్టుకునే వాళ్ళు. ఆకు మాత్రం బాగానే వచ్చింది అనమాట. ఇప్పుడేనంట ఫస్ట్ టైం కొయ్యడము, అంటే ఇప్పుడే కదా, నాకు కూడా తెలియలేదు అక్కడ చెట్టు ఉందని చెప్పి. ఇప్పుడే ఫస్ట్ టైం కొయ్యడము. ఇంకా నన్ను కొయ్యమంటే ఫస్ట్ నేనే కోసాను. ఇప్పుడు కోస్తే కొంచెం వర్షాలు అవి పడుతున్నాయి కదా, తర్వాత కొంచెం మంచిగా ఎగురు వచ్చి చెట్టు ఇంకొంచెం పెద్దదవుతుంది. సో ఇంకా అలా ఈవినింగ్ అయితే కొంచెం గోరింటాకు కోసుకున్నాను. ఇంకా అది మిక్సీ పట్టుకోవాలి. ఇంక ఇక్కడ నైట్ డిన్నర్ కి అయితే ఒక సింపుల్ రెసిపీ అయితే షేర్ చేస్తాను చూడండి. చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా. పిల్ల వచ్చిందమ్మా లేకపోతే నిదానంగా మా అమ్మకి ఎగ్స్ పగలగొట్టాలంటే ఎంత భయమో. ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడో ఆమ్లెట్ వేద్దామని ఇలానే ఉల్లిపాయలు పగలగొడితే అప్పుడు ఎగ్స్ పాడైపోయాయంట. 2 సార్లు చేసిందంట, 2 సార్లు పాడైపోయాయంట. అందుకని సపరేట్ గా ఒక బౌల్లోకి పగలగొట్టి అప్పుడు ఇక్కడ ఆయిల్ అయితే యాడ్ చేసింది. ఫస్ట్ ఏం లేదు, కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ లీఫ్ అయితే యాడ్ చేసుకున్నాను. అందులోనే ఉల్లిపాయలు కూడా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా వేసి మగ్గించుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత ఇలా ఒక 2 ఎగ్స్ అయితే పగలగొట్టుకొని వేసుకొని కొంచెం అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా అన్నం కూడా అక్కడైతే సైడ్ కి పెట్టేశాను. ఇంక ఇక్కడ ఎగ్ ఫ్రై అయిన తర్వాత ఏంటంటే ఇదిగోండి, ఇది వచ్చేసి కొంచెం అల్లము, కొంచెం వెల్లుల్లి, కొంచెం ధనియాలన్నమాట. ఈ మూడిటిని కూడా ఇలా కొంచెం పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇదైతే వేసేసుకొని ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి, కొంచెం ఆ పచ్చి వాసన పోయేంత వరకు. ఇది యాక్చువల్ గా నేను ఇంతకు ముందు మీకు షేర్ చేసిన రెసిపీ అనమాట. నాకు అసలు వంట ఎలా చేయాలో తెలియనప్పుడు, ఫ్రైడ్ రైస్ అంటే ఏంటో కూడా తెలియని అప్పుడు నేను చేసుకున్న ఫ్రైడ్ రైస్ అని చెప్పి ఒకసారి మీతో షేర్ చేశాను. సో అదే ఈ రోజు చేస్తున్నాం అన్నమాట. ఇంట్లో అన్నం మిగిలిపోయినా, ఇన్ కేస్ నైట్ కి మిగిలిపోయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి, అంటే ఆ టైంలో ఇలా తినడానికి ఇష్టపడే వాళ్ళు ఉంటే చక్కగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటది అనమాట. ఇంకా మసాలా వేసాం కదా, అది కొంచెం ఫ్రై అయిన తర్వాత టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్, అలాగే కారము ఆప్షనల్ అండి. పెప్పర్ పౌడర్ కనుక ఉంటే, మిరియాల పొడి ఉంటే కనుక మిరియాల పొడి వేసుకోండి. లేదు కారమే వేసుకుంటామంటే కారం కూడా వేసుకోవచ్చు. ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు అవి కూడా వేయొచ్చు, కానీ ఇంకా పచ్చిమిర్చి అవి వేయలేదు అనమాట ఇంకా. సో అది ఇంకా అలా లేదు, ఇలానే చేసుకున్నామన్నా సేమ్ ఇలానే కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఉల్లిపాయ కొంచెం అలా నిమ్మకాయ పెట్టుకొని తిన్నామంటే అసలు ఇంకా చాలా చాలా బాగుంటది అనమాట. పిల్లలకి లంచ్ బాక్స్ లో కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇంకా రైస్ వేసేసి మొత్తంగా బాగా టాస్ చేసుకుంటే సింపుల్ గా ఎగ్ తో నా స్టైల్లో ఫ్రైడ్ రైస్ రెడీ అనమాట. సో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చెప్పడం కాదు, ట్రై చేస్తేనే కదా తెలిసిన వాళ్ళైతే ఓకే, బట్ తెలియని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. ఇంకా అలా ఫైనల్లీ ఉప్పు కారం అయితే చూస్తున్నాను అనమాట. చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. సో ఇంకా అలా నైట్ డిన్నర్ అయితే ఈ రోజు అలా గడిచిపోయింది. ఇంక ఇందాకైతే గోరింటాకు కోసాను కదా, ఇదిగోండి అమ్మ అయితే చక్కగా మిక్సీ పట్టేసింది. ఇంక ఇప్పుడు పెట్టుకోవాలి. మన గోరింటాకు రెడీ ఫ్రెండ్స్. పెట్టుకోవడమే లేట్, 10 దాటిపోయింది టైము. ఇప్పుడు కుదిరింది పెట్టుకోవడం. ఏం చేస్తారు, పిల్లలు పడుకున్నారు. వాళ్ళు పడుకున్న తర్వాతే కదా మనం ఇలాంటివి పెట్టుకోవాలంటే కుదిరేది. సో పెట్టుకుంటున్నాను అన్నమాట ఇప్పుడే. ఇంకా మా చిన్నోడి చేతికి ఒక చుక్క పెడదాంలే అని చెప్పేసి ఇక్కడ పెడుతున్నాను అనమాట. డే టైం అనుకోండి, అట్లా పెడతానా వెంటనే కడుక్కుంటాడు అనమాట. ఇంకా అయినా రేపు పెట్టినా కూడా అంత పండదు కదా, అందుకని చెప్పి పడుకున్నాడు. జస్ట్ ఒక చుక్కన్నా పెడదామని పెట్టాను. మా పెద్దోడేమో బోర్లా పడుకున్నాడు అనమాట. ఎట్లా పెట్టాలో అర్థం కాలేదు. సరే వీటి చెయ్యి ఇలా వీలుగా ఉంది కదా అని చెప్పి పెట్టాను, కానీ బట్ వెంటనే బెడ్షీట్ కి అండ్ వాడి ఫేస్ కి అంతా కూడా పూసేసుకున్నాడు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫైనల్లీ నా గోరింటాకు అయితే ఇలా పెట్టుకున్నాను అనమాట. గంట పట్టింది ఇది నాకు పెట్టుకోవడానికి. సో ఫ్రంట్ అయితే ఇలా పెట్టుకున్నాను, అండ్ బ్యాక్ కూడా సింపుల్గా అలా డాట్స్ పెట్టుకున్నాను అనమాట.
10 దాటింది స్టార్ట్ చేసేసరికి, అంటే ఫినిష్ అయ్యేసరికి 11 దాటింది ఒక్క హ్యాండ్కి. అలా ఉంటుంది మనతోటి. ఏదో పెడదాం అనుకున్నాను, ఏదో పెట్టేశాను. ఫస్ట్ ఒకలా అనుకున్నాను, బట్ లాస్ట్లో ఇలా వచ్చిందనమాట. ఒక చేతికి పెట్టుకున్నా, ఇంకొక చేతికి ఎలా పెట్టుకుంటాను. అమ్మేమో పడుకుని పోయింది. సో ఇంకా ఉన్న గోరింటాకేమో ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు డే టైంలో అలా పెట్టించుకుంటాను ఆ చేతికి కూడా. సో ఇదనమాట. సో ఇదిగోండి అబ్బా, ఇలా పెట్టుకున్నాను అన్నమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇదిగోండి ఇలా పండింది అనమాట. పర్లేదు బాగానే పండింది, ఇంకా బాగా పండుతాయిలే కానీ, బట్ ప్రస్తుతం మాకున్న చెట్టు అయితే ఇలా మంచిగానే పండింది. ఇంకా చిన్న పిల్లల చేతులు అయితే అసలు ఇంకా బాగా పండుతాయి. ఫ్రంట్ అయితే పర్లేదు బాగానే పండింది అనిపించింది కానీ, బట్ బ్యాక్ పెట్టుకున్న డాట్స్ అయితే అసలు కనిపించట్లేదు అనమాట. లైట్ గా పండాయి. అక్కడికి ఓవర్ నైట్ అయితే ఉంచుకున్నాను. సో ఇంక మరి ఇది ఇవాల్టి వ్లాగ్. సో మంచిగా స్పెండ్ చేసాము ఈరోజు అయితే, సరదాగా గడిచిపోయింది అనమాట. సో వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. ఇంకొకసారి చూపిస్తాను ఇది.